జీడి గింజలు దిష్టి కోసం కార్లకు బైక్లకు కడుతుండటంతో అప్పుడో ఇప్పుడో చూస్తుంటాం. కానీ ఆ జీడి గింజలకు సంబంధించిన పండ్లు చూడాలంటే ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొన్ని మార్కెట్లలో చూడొచ్చు. అటవీ ప్రాంతంలో జీడి చెట్ల నుంచి పండ్లు సేకరించి వాటిని ఎండబెట్టి అమ్ముతుంటారు. ఈ సీజన్లోనే దొరికే అరుదైన పండ్లు కావడంతో ఎంత ధరైనా కొంటున్నారు జనం. ఉమ్మడి మెదక్ జిల్లా మార్కెట్లలో అరుదైన అటవీ నల్లజీడి పండ్లకు బాగా డిమాండ్ ఉంది. 50 గ్రాముల పండ్లు 100 రూపాయలకు అమ్ముతున్నారు. జీడి గింజలను వేరు చేసి పండ్లను ఎండబెట్టిన తర్వాత మార్కెట్లలో అమ్ముతున్నారు గ్రామీణ మహిళా కూలీలు. అరుదుగా దొరుకుతుండటంతో ధర ఎక్కువైనా కొంటున్నారు జనం. ఈ పళ్ళను ఈ సీజన్లోనే వస్తాయి కాబట్టి సీజన్ వైజ్ ఫ్రూట్గా తీసుకోవాలనుకుంటే మాత్రం ఇట్లాంటి పళ్ళను తీసుకోవచ్చు. ఇవి చాలా ఆరోగ్యానికి మంచివి, చలికాలంలో వచ్చేటివి, తర్వాత ఆరోగ్యానికి కూడా చాలా మంచిదైనటువంటి పళ్ళు ఈ జీడి పళ్ళు. అందుకని చెప్పేసి స్పెషల్గా వీటి కోసం మేము వచ్చి మరీ తీసుకుంటున్నాం. జీడి మామిడి కుటుంబానికి చెందిన మొక్క నల్ల జీడి. అడవిలో పెరిగే జీడి చెట్ల నుంచి సమీప గ్రామాల ప్రజలు ఈ సీజన్లో పండ్లు సేకరించి మార్కెట్లలో అమ్మి ఉపాధి పొందుతుంటారు. తెల్లవారుజామున జీడి పండ్లనే సేకరిస్తారు. జీడికాయలు తెంపే సమయంలో జాగ్రత్తగా లేకపోతే జీడి రసం పడి గాయాలవుతాయి. జీడికాయల నుంచి గింజలు జాగ్రత్తగా వేరు చేసి జీడికాయలను ఎండలో ఎండపెడతారు. తర్వాత రోజు తెల్లవారుజామున మంచులో గాలికి ఉంచుతారు. దీంతో కాయలు ఎండకు ఎండి వగరుపోయి తీయగా మారుతాయి. నరసాపూర్ అడవిలోకి వెళ్ళి తెస్తాం. అంటే ఇవి సంవత్సరానికి ఒకటేసారి వస్తాయి, ఎప్పటికీ రావు. దీనికి మందులు లాగోడులు ఏమి ఉండవు, చెట్లకు కాస్తాయి. అవి పొద్దున ఎంకొస్తాము, 2-3 రోజులు ఎండబెడతాం. వీటికి మంచిగా దానికి కడగొద్దు, మంచిగా నీట్గానే ఉంది, డైరెక్ట్ తినవచ్చు, హెల్త్ కు మంచిది. సీజన్ లో మాత్రమే దొరికే జీడి పండ్లలో ఎన్నో ఔషధ గుణాలుంటాయంటున్నారు జనం. రేటు ఎక్కువైనా కొనక తప్పడం లేదంటున్నారు. జీడి పండ్లు ఇప్పుడు వస్తుంది అన్నది, ఇప్పుడు వస్తే తింటే ఆరోగ్యానికి మంచిది. సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అడవిలో పోయి తెస్తారు. ఇక అన్ని ఫ్రూట్స్ దొరికే ఫ్రూట్స్ ఏమో మందులు అవి ఇవి కొడుతురు. ఇక ఈ ఫ్రూట్స్ కానీ మందులు ఏం లేవు, తింటే ఆరోగ్యానికి మంచిది. బయటి ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చిన వాళ్ళు మార్కెట్లలో జీడి పండ్లు కొనుక్కొని తీసుకెళ్తున్నారు.